ఇందులో జాయిన్ చేస్తున్నారు, ఏం చేయాలన్నప్పుడు మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, అయ్యా దేవుని చిత్తం ఒకటి ఉంది, నువ్వు ప్రార్థన చేయి, నీ పట్ల దేవుని చిత్తాన్ని ఎరుగు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయమన్నారు. ఆయన ప్రార్థన చేస్తే ప్రథమ ఫలం నా సొత్తు అని దేవుడు ఆయనతో చెప్పారు. నేను ప్రార్థన చేస్తే ఇర్మియా గ్రంథం 1:4-5 వచనాల్లో, నీవు గర్భములో ఉన్నప్పుడే నిన్ను ఎరిగితిని, గర్భములో నుంచి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరిచితిని అని వాగ్దానం ఇచ్చాడు. అప్పటికి నాకు అవన్నీ పెద్దగా తెలియదు, ఎందుకంటే కొత్తగా రక్షించబడ్డాను, బైబిల్ ఒకసారి కూడా చదవలేదు. బట్ దేవుని వాగ్దానాలు నమ్మాం. ఖచ్చితంగా దేవుడు తన సేవకు పిలుస్తున్నాడని నేను తెలుసుకున్నప్పుడు, మా నాన్నగారు దానిని రూఢిపరిచినప్పుడు అది దైవ సేవకులకు చెప్పాం. జోషువా డల్లన్ గారి రోజుల్లో కాకినాడ మీటింగ్కి వస్తే వారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి పెద్ద బాబుని మేము సేవకు ఇవ్వాలనుకుంటున్నామని మా నాన్నగారు చెప్తే, చేస్తావయ్యా అని అడిగారు. నేను ఒకటే మాట అన్నాను, నేను ఇంకా ఏదైనా డిగ్రీ చేసి గ్రాడ్యుయేషన్ అయితే కానీ, గ్రాడ్యుయేషన్ చేసేసి నేను వస్తానండి బిఏ. ఆ రోజుల్లో బిఏ చదవాలని ఉండేది అందరికీ. ఇప్పుడు బీటెక్లో అవి వచ్చేసినాయి, కానీ ఆ రోజుల్లో ప్రతివాడు బిఏఓ ఎంఏఓ చదవాలి, అప్పుడే వాడికి వాల్యూ ఉంటుంది అనమాట. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అనేవాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ చేసి వస్తాను సేవకి అని చెప్తే ఆయన ఒక మాట అన్నారు, నువ్వు దేవుని పిలుపుకు లోబడయ్యా, బిఏ నాలెడ్జ్ ఏంటి, నీకు దేవుడు ఎంఏ నాలెడ్జ్ ఇస్తాడన్నారు. ఎప్పుడు రమ్మంటారని అడిగితే రేపు బయలుదేరి ఎల్లుండి వచ్చాయన్నారు. రేపు బయలుదేరి ఎల్లుండి వచ్చేయమంటారేంటి? పెట్టి సర్దుకోవాలి కదా, అమ్మతోటి పలహారాలు చేయించుకోవాలి కదా, ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి కదా అంటే అదేం కాదు, రేపు బయలుదేరి ఎల్లుండి వచ్చేయమన్నారు. ఆ రోజు డానియల్ గారు, జోషువా డానియల్ గారి ఫాదరు కాకినాడలో లెమెన్స్ ఎవెంజెలికల్ ఫెలోషిప్ స్టార్ట్ చేసిన, చెన్నైలో స్టార్ట్ చేసిన దైవజనులు, గొప్ప దైవజనులు. వారు కూడా 14వ తారీఖు, జనవరి 14వ తారీఖు బయలుదేరి 15వ తారీఖు చెన్నై వచ్చారంట. ఆయన ఒక మాట అన్నాడు, నాకు అది ఇప్పటికీ గుర్తుంది. ఇదే తారీఖున 14న బయలుదేరి నువ్వు 15 రాయ్యా, అదే తారీఖున డానియలయ్య గారు కాకినాడ నుండి చెన్నై వచ్చాడు, ఎంత గొప్ప పరిచర్య జరుగుతుంది, నిన్నెంత గొప్పగా దేవుడు వాడుకుంటాడో చూద్దు కానీ రా అన్నాడండి. ఆ రోజు నాకు అది అర్థం కాల, కానీ నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని ప్రణాళికలో ఆ తారీఖులు, ఆ యొక్క పద్ధతి అంతా ఉండటం, మరి దేవుని చిత్తంలో వెంటనే బయలుదేరి అప్పుడే కొత్తగా సర్కార్ ఎక్స్ప్రెస్ చేశారు. సర్కార్ ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్రెస్ ఎక్కించి నన్ను, మా నాన్న ఒక ట్రంక్ పెట్టి ఉండేది, సూట్ కేసులు ఉండేవి కదా ఆ రోజుల్లో, ఇనప పెట్టి ఒకటి ఇచ్చి ఎక్కించారు. కాకినాడలో ఎక్కి చెన్నైలో దిగాను. నాకేం అర్థం కాల. ఆ ట్రైన్లో అంతా అప్పుడప్పుడు ఆ 3 నెలల్లో నేర్చుకున్న ఆ పాత 1-2 పాటలు ఉంటే పాడుకుంటూ ఏడ్చుకుంటూ, అమ్మ నాన్న వదిలిపెట్టేస్తున్నానే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ వదిలిపెట్టేస్తున్నానే, ఇంట్లో ఉన్న ఆడంబరమైన జీవితం వదిలిపెట్టి ఒంటరిగా, అందులో తమిళనాడులో, ఇప్పుడంటే తమిళ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో తమిళనాడు అంటే అరవగోళ అనేవాళ్ళు, ఎలా ఉంటుందో తెలియదు అక్కడ. కానీ దేవుని పిలుపుకు లోబడ్డి ఇంకా నెక్స్ట్ స్టెప్ వాయిదా వేయకుండా వెంటనే లోబడ్డాను. అందుకు నేను ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఒకవేళ నేను బిఏ చదివి వస్తాను 3 సంవత్సరాలు డిలే చేస్తుంటే నా బ్రతుకు వేరేలాగా ఉండేదేమో. ఎంత తొందరగా దేవుని పిలుపుకు లోబడితే అంత ఆశీర్వాదం అన్నది ఈరోజు నేను అందరికీ చెప్పగలుగుతున్నాను. నా జీవితంలో అది ప్లస్ పాయింట్ అయింది, అది ఆశీర్వాదం అయింది.